నమస్కారం. ప్రభుత్వ బడ్జెట్ అంటే మన డబ్బు ఖర్చు విషయానికి వస్తే అసలు పవర్ ఎవరి చేతిలో ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజు మనం ఆర్టికల్ 11(3) గురించి కూలంకషంగా తెలుసుకుందాం. ప్రజాధనాన్ని కంట్రోల్ చేసే ఒక కీలకమైన ప్రక్రియ ఇది. అవును, మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే. మనం కష్టపడి సంపాదించి కట్టే పన్ను డబ్బుని ప్రభుత్వం ఎలా ఖర్చు చేయాలో ఫైనల్గా ఎవరు డిసైడ్ చేస్తారు? ఆ పవర్ ఎవరి చేతిలో ఉంది? దీని వెనక ఉన్న అసలు ప్రాసెస్ ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మన రాజ్యాంగంలోనే ఉందన్నమాట. ప్రత్యేకంగా ఆర్టికల్ 113లో. దీన్ని మనం ప్రభుత్వ ఖర్చులకి ఒక రూల్ బుక్ లాగా అనుకోవచ్చు. గవర్నమెంట్ చేసే ఖర్చుపై పార్లమెంట్ కంట్రోల్ ఎలా ఉంటుందో ఇది చాలా స్పష్టంగా చెప్తుంది. సరే, ఇప్పుడు కొంచెం డీప్గా చూద్దాం. ప్రభుత్వం చేసే ప్రతి ఖర్చు ఒకేలా ఉండదు. ఆర్టికల్ 113 ప్రకారం గవర్నమెంట్ చేసే ఖర్చుని 2 మెయిన్ కేటగిరీలుగా విభజించారు. వాటి మధ్య తేడా ఏంటో తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, చూడండి. ప్రభుత్వ ఖర్చులు 2 రకాలు. మొదటిది ఛార్జ్ చెయ్యబడిన వ్యయం. దీనిమీద పార్లమెంట్లో ఓటింగ్ జరగదు, కేవలం డిస్కషన్ మాత్రమే ఉంటుంది. ఇక రెండోది ఓటు వేయబడిన వ్యయం. దీన్ని మాత్రం ఖచ్చితంగా లోక్సభలో ఓటింగ్కి పెట్టాల్సిందే. అసలు పవరంతా ఇక్కడే ఉంది. మరి ఈ ఛార్జ్ చెయ్యబడిన వ్యయం అంటే ఏంటి అసలు? ఉదాహరణకి మన రాష్ట్రపతి జీతం, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల జీతాలు, ఇంకా ప్రభుత్వం చేసిన అప్పుల మీద కట్టే వడ్డీ, ఇవన్నీ తప్పనిసరిగా చెయ్యాల్సిన చెల్లింపులన్నమాట. దేశం సజావుగా నడవాలంటే ఇవి ఆగకూడదు. అందుకే వీటిపై ఓటింగ్ పెట్టరు. ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. మన డబ్బు మీద అసలైన ఆర్థిక అధికారం ఎక్కడ చూపిస్తారో చూద్దాం. ఆ అరేనానే లోక్సభ. అంటే మనం నేరుగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఉండే సభ. ఇది ఎలా పనిచేస్తుందంటే ప్రతి మినిస్ట్రీ తమకు ఎంతెంత డబ్బు కావాలో ఒక ప్రపోజల్ పెడుతుంది. దీన్నే డిమాండ్ ఫర్ గ్రాంట్ అంటారు. ఫస్ట్ దీన్ని సభలో ప్రవేశపెడతారు, దానిపై బాగా చర్చిస్తారు, ఆ తర్వాత ఫైనల్గా ఓటింగ్ జరుగుతుంది. బడ్జెట్ ప్రాసెస్లో ఇది చాలా కీలకమైన ఘట్టం. ఈ ఓటింగ్ టైంలో లోక్సభకు విపరీతమైన పవర్ ఉంటుంది. వాళ్లు ప్రభుత్వం అడిగిన డబ్బును ఓకే చెయ్యొచ్చు, లేదా పూర్తిగా తిరస్కరించవచ్చు, లేదా అడిగిన దానిలో కోత కూడా పెట్టచ్చు. ఇది ప్రభుత్వం మీద ప్రజాప్రతినిధులకున్న ఒక బలమైన అస్త్రం. మరి రాజ్యసభ పరిస్థితి ఏంటి? ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ విషయంలో రాజ్యసభ కేవలం చర్చ మాత్రమే చేయగలదు. ఓటు వేసే పవర్ మాత్రం వాళ్లకే లేదు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? డబ్బు విషయంలో ఫైనల్ సే అనేది ప్రజల చేత ఎన్నుకోబడిన లోక్సభదే. సరే, ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్కి వెళ్దాం. ప్రభుత్వ ఖర్చులను కంట్రోల్ చేయడానికి పార్లమెంట్ సభ్యుల దగ్గర కొన్ని స్పెషల్ టూల్స్ ఉంటాయి. అందులో ఒకటి చాలా పవర్ఫుల్, అదే కోత తీర్మానం. ఈ కోత తీర్మానం అనేది లోక్సభ సభ్యుల చేతిలో ఒక పదులైన ఆయుధం లాంటిది. దీని ద్వారా ఏదైనా ఒక డిమాండ్ను వ్యతిరేకించడమే కాదు, అసలు ఆ ప్రభుత్వ పాలసీనే తప్పు అని గట్టిగా తమ అసంతృప్తిని, విమర్శలను వినిపించవచ్చు. ఇందులో మళ్లీ 3 రకాలున్నాయి. ప్రభుత్వ పాలసీనే నచ్చలేదనుకోండి, పాలసీ కట్ పెడతారు. ఖర్చు మరీ ఎక్కువైంది, తగ్గించండ్రా బాబు అనుకుంటే ఎకానమీ కట్ వాడతారు. ఇక ఏదైనా ఒక చిన్న సమస్య మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి అని చెప్పడానికి టోకన్ కట్ను ప్రతిపాదిస్తారు. ఇవన్నీ ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచే మార్గాలన్నమాట. ఇప్పుడుదాకా మనం చూసిన ఈ ప్రాసెస్ అంతా మన డెమోక్రసీకి ఎందుకు ఇంత అవసరమో ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం ఒక రూల్ కాదు, మన వ్యవస్థకు ఒక మూలస్తంభం. సో మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే ఆర్టికల్ 113 అనేది ప్రభుత్వ ఖర్చుపై పార్లమెంట్కి పూర్తి కంట్రోల్ ఉండేలా చూస్తుంది. ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు మన డబ్బుని ఖర్చు చేయకుండా ఆపుతుంది. ప్రభుత్వాన్ని ప్రజలకు జవాబుదారీగా ఉండేలా చేస్తుంది. ఫైనల్గా మన ప్రజాస్వామ్యాన్ని ఇది బలోపేతం చేస్తుంది. ఈ మొత్తం విషయాన్ని ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రభుత్వ ఖర్చుపై చర్చించడం, ఓటు వేయడం అనే ప్రాసెస్ని ఆర్టికల్ 113 నిర్దేశిస్తుంది. దీనివల్ల మన డబ్బు మీద ఫైనల్ కంట్రోల్ లోక్సభ చేతుల్లోనే ఉంటుంది. ఇదే ఈ విశ్లేషణలోని అసలు సారాంశం. అయితే చివరగా మనం ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ఉంది. పార్లమెంట్ సమావేశాలు చాలా బిజీగా తక్కువ రోజులు జరుగుతున్న ఈ రోజుల్లో ఇంత ముఖ్యమైన బడ్జెట్ చర్చలకు, ఓటింగ్లకు నిజంగా సరిపడా టైం దొరుకుతోందా? ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిలబెట్టాల్సిన ఇంత పవర్ఫుల్ టూల్ నిజంగా దాని పూర్తి ప్రభావాన్ని చూపగలుగుతోందా?